వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24. ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. ఎవ్రీ సండే అనడం కంటే మంత్లీ ఒక 2 times వస్తుందని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తే అప్పుడప్పుడు సండేస్ అయితే స్కిప్ చేస్తుంటారు. బట్ డెఫినెట్గా మంత్లీ 2 times అయితే వస్తుంది. మన యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను. చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి ఎపిసోడ్కి. ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నాం. వీరేంద్ర అడుగుతున్నారు, బెస్ట్ అండ్ టాప్ ఆల్రౌండర్ మొబైల్ ఫోన్ ఏంటి బ్రో? బ్రాండ్, కెమెరా, పర్ఫార్మెన్స్, సాఫ్ట్వేర్ అప్డేట్స్, ఆల్ కేటగిరీస్ ఎక్సెప్ట్ Samsung S24 Ultra. ఇది ఎలాగో టాప్, దీని తర్వాత ఉండే బెస్ట్ టాప్ 1. సో S24 Ultra టాప్ అని మీరు అన్నారు, నిజమే. బట్ కెమెరా విషయంలో మాత్రం S24 Ultra టాప్ కాదు. సో రిమైనింగ్ ఓవరాల్ బ్యాలెన్స్డ్ ఫోన్గా చూస్తే మాత్రం టాపే. బట్ కెమెరాస్ టాప్ అస్సలే కాదు. నేను Xiaomi 14 Ultra, Vivo X100 Pro, S24 Ultra దగ్గర ఒక 2-3 నెలలు సో మూడింటిని కంటిన్యూస్గా యూజ్ చేశాను, టెస్ట్ చేశాను. కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. దానికంటే Vivo X100 Pro, ఈ Xiaomi 14 Ultra చాలా బెటర్గా ఉన్నాయి. సో ఓవరాల్ ఆల్రౌండర్ బ్యాలెన్స్డ్ ఫోన్, పర్ఫార్మెన్స్, కెమెరాస్ చూస్తే S24 Ultra అయినప్పటికీ కెమెరాస్ ఫస్ట్ ప్లేస్లో మాత్రం X100 Pro ఉంటుంది. తర్వాత Xiaomi 14 Ultra, తర్వాత S24 Ultra ఉంటుంది. నెక్స్ట్ వేమ్ల హేమంత్, హాయ్ అన్న, ఎలా ఉన్నారు? హోప్ యూ గుడ్ అన్న, లవ్ ఫ్రమ్ హైదరాబాద్. నేను ఈ కమెంట్ పెట్టడం 3rd time అన్న. సో ప్లీజ్, IEM ఇయర్ ఫోన్స్ అంటే ఏంటి, వాటిలో స్పెషల్ ఏంటి, అండ్ బెస్ట్ IEM అండర్ 3000 పాయింట్స్ మీద వీడియో చేయండి. ఇంకా మీరు ఈసారి కూడా క్వశ్చన్ రిప్లై ఇవ్వకపోతే నెక్స్ట్ టైం ట్రై చేస్తా, బట్ డిసప్పాయింటెడ్ కాను, బికాస్ ఐ లవ్ టెక్ 24. ఇది మన ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో మీ సపోర్ట్కి. నిజానికి నేను చాలామంది క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను, కానీ వాళ్ళు వీడియోస్ చూడకుండా నా క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదని అయితే అంటుంటారు. చాలా సందర్భాల్లో అదే అయింది. వీడియోస్ని అయితే మిస్ చేయకుండా చూడండి. సో డెఫినెట్గా దాదాపు అందరు క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేస్తుంటాను. అండ్ IEM ఇయర్ ఫోన్స్ జనరల్ ఇయర్ ఫోన్స్తో కంపేర్ చేస్తే, సో మ్యూజిక్ మిక్సింగ్ చేసేవాళ్ళు అండ్ సౌండ్ మిక్సింగ్ చేసేవాళ్ళు అండ్ క్లియర్గా ప్రతిదానికి డిఫరెన్షియేషన్, సౌండ్ స్టేజ్ అర్థం చేసుకోవాలనుకునే వాళ్ళు, ప్రొఫెషనల్స్ ఈ IEM ఇయర్ ఫోన్స్ వాడతారు. అండ్ నార్మల్ పీపుల్ యూజ్ చేయలేరా అంటే డెఫినెట్గా నార్మల్ పీపుల్ కూడా వాడచ్చు. సో వీటి యొక్క ఇన్ ఇయర్ డిజైన్ వల్ల రెగ్యులర్ ఇయర్ ఫోన్స్తో కంపేర్ చేస్తే మనకి సో ఆ ఇన్స్ట్రుమెంట్ సపరేషన్ అండ్ డిఫరెన్షియేషన్ అనేది క్లియర్గా తెలుస్తుంది. అండ్ మీరు అడిగారు ఒక వీడియో చేయమని, 3000లో బెస్ట్ IEM ఇయర్ ఫోన్స్ మీద డెఫినెట్గా తీసుకొస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇమాన్యుయల్, OnePlus 12R ప్రైస్ ఇన్ బిగ్ బిలియన్ డేస్. సో OnePlus 12R లాంచ్ అయ్యే దగ్గర ఒక 4-5 months అవుతుంది. అంటే బిగ్ బిలియన్ డేస్కి ప్రజెంట్ 40,000 ఉంది, కార్డ్ డిస్కౌంట్తో 38-39లో వస్తుంది. బిగ్ బిలియన్ డేస్ వరకు వెళ్ళా 32-34 ఆ రేంజ్లో అయితే రావచ్చు. ప్రజెంట్ లాస్ట్ ఇయర్ OnePlus 11R 28,000 వస్తుంది. ఆ లెక్కన మీరైతే అర్థం చేసుకోవచ్చు. డెఫినెట్గా నియర్లీ 32,000 అయితే వస్తుంది 12R బిగ్ బిలియన్ డేస్ టైం వరకు. అమెజాన్లో కాబట్టి అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్లో వస్తుంది అది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, బెజ్జం రాజు, ఐక్యూన్ నియో 7 5G ప్రైస్ ఇన్ బిగ్ బిలియన్ డేస్. అది ఆల్రెడీ డిస్కంటిన్యూ అవుతుంది అప్పటి వరకు. అండ్ iQOO Z9 ప్రైస్ ఇన్ బిగ్ బిలియన్ డేస్ అన్నారు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో. iQOO Z9 15,000 రేంజ్లో వస్తుంది. అండ్ Neo 9 Pro కూడా అడిగారు. Neo 9 Pro డెఫినెట్గా 30-31,000 రేంజ్లో అయితే వస్తుంది, కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని. నెక్స్ట్ క్వశ్చన్, అరవింద్ అడుగుతున్నారు, CMF Phone 1 ఎక్స్పెక్టెడ్ ప్రైస్ చెప్పన్నా. డెఫినెట్గా అరౌండ్ 18,000 ప్రైస్ రేంజ్లో అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ పవన్ కుమార్ అడుగుతున్నారు, Moto Edge 50 Fusion ఆర్ నథింగ్ ఫోన్ 2A ఆర్ iQOO Z9 ఆర్ Moto G85 అండ్ iQOO Z9 టర్బో కోసం వెయిట్ చేయాలా? వీలైతే iQOO Z9 టర్బో కోసం వెయిట్ చేయండి. మీకు కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది వీటితో కంపేర్ చేస్తే, బట్ పవర్ఫుల్ ఫోన్ అవుతుంది. అదర్వైజ్ iQOO Z9 టర్బో కాకుండా అంటే మాత్రం iQOO Z9 బెటర్గా ఉంది. అండ్ కర్వ్ డిస్ప్లే, ప్రీమియం డిజైన్, IP రేటింగ్ ఇట్లా కావాలంటే Moto Edge 50 ఫ్యూజన్కి వెళ్ళండి. అండ్ అఖిలా షకిల్ అన్న, నథింగ్ ఫోన్ 2A స్పెషల్ ఎడిషన్ ఇప్పుడు తీసుకోవచ్చు అన్న, చెప్పండి ప్లీజ్. మీకు ఆ స్పెషల్ ఆ కలర్ అదంతా నచ్చితే తీసుకోండి, అదర్వైజ్ అయితే నేను రికమెండ్ చేయను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మోహన్ అడుగుతున్నారు, అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు బ్రో? జనరల్గా జూలై లాస్ట్ వీక్ అయితే ఉంటాయి, జూలై 23rd 24th ఇలా ఒక 2 రోజులే ఉంటాయి. బట్ అమెజాన్ ప్రోడక్ట్స్పై అండ్ మొబైల్స్, ఏసీస్, టీవీస్, ల్యాప్టాప్స్ వీటిపై అయితే మంచి డిస్కౌంట్స్ అయితే వస్తాయి. మెయిన్గా అమెజాన్ ఎకో ఫైర్ టీవీ స్టిక్స్, ఎకో డివైజెస్, స్మార్ట్ స్పీకర్స్ వీటిపై అయితే మంచి డిస్కౌంట్ ఉంటుంది, అది బెస్ట్ టైం కొనడానికి. నెక్స్ట్ క్వశ్చన్, కేవీ రెడ్డి అడుగుతున్నారు, Reno 11 Pro 28Kకి వస్తుంది, బెటర్ అయినా మెయిన్ ప్రయారిటీ డిజైన్, OS అప్డేట్స్, కెమెరా, UI అండ్ డిస్ప్లే. కెమెరా మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే 28,000 ఆ రేంజ్ బడ్జెట్ ఉంటే Realme 12 Pro Plus కెమెరా అయితే చాలా బాగుంది, ఒక అండర్ రేటెడ్ కెమెరా అని అయితే చెప్పొచ్చు. ఇది కాకుండా Moto Edge 50 Pro కూడా ఉంది. బట్ దాంతో కంపేర్ చేస్తే కలర్స్ విషయంలో అండ్ కన్సిస్టెంట్గా నాకు Realme 12 Pro Plus బెటర్గా అనిపించింది. Realme నచ్చకపోతే Moto Edge 50 Proకి వెళ్ళండి, అదర్వైజ్ Realme 12 Pro Plus ఆ ప్రైస్ రేంజ్లో బెస్ట్ కెమెరా ఫోన్. అండ్ అఫ్ కోర్స్ UI, డిస్ప్లే, OS అప్డేట్స్, డిజైన్స్ మీరు చెప్పిన Oppo Reno 11 Pro కంటే కూడా బాగానే ఉంటాయి. అండ్ వరలక్ష్మి ప్రవీణ్ కుమార్, బిగ్ బిలియన్ డేస్ ఆఫర్స్లో S23 Ultra అండ్ OnePlus 12
ఏ ప్రైస్లో వస్తాయి, వాటి ప్రైస్ డిఫరెన్స్ 5,000 to 8,000 ఉంటే ఈ రెండిట్లో ఏ మొబైల్ బెటర్? S23 Ultra, OnePlus 12. సో రెండు కూడా ఒక జనరేషన్ డిఫరెన్స్ ప్రాసెసర్ని అయితే యూజ్ చేస్తున్నాయి. S23 Ultra మంచి ప్రీమియం ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే S23 Ultraకి వెళ్ళండి. 5,000 to 8,000 డిఫరెన్స్ ఉన్నప్పటికీ నేనైతే దానికే వెళ్తాను. ఎందుకంటే ఈవెన్ దో నాకు S24 Ultra వచ్చిన S23 Ultra ఆ 10x జూమ్ కెమెరా వల్లనేమో కానీ సో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుండేది. అండ్ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నప్పటికీ దానికి దీనికి 23 Ultra నుంచి 24 Ultraకి వస్తే పెద్ద ఇంప్రూవ్మెంట్గా అయితే అనిపించలేదు, చాలా డిసప్పాయింటింగ్గా అనిపించింది. అదే 22 Ultra నుంచి 23 Ultraకి చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. సో జస్ట్ 5,000 to 8,000 డిఫరెన్స్ ఉంటే నేనైతే S23 Ultraకే వెళ్తాను. అండ్ హై బ్రో, S23 Not Ultra బిగ్ బిలియన్ సేల్లో కొనొచ్చా? కొంచెం బ్యాటరీ అయితే వీక్ ఉండొచ్చు, అప్పటికే more than 1 year ఓల్డ్ అయిన మోడల్. సో మంచి ప్రైస్లో వస్తే 40,000, ఇంకేమైనా తక్కువ వస్తే మంచి ఆప్షనే. శాంసంగ్ ఫోనే కావాలనుకుంటే ఆ ప్రైస్లో. అండ్ బీరయ్య కడారి, రియల్మీ GT6 వర్సెస్ OnePlus 12R వర్సెస్ CV, ఏది బెటర్ వాల్యూ ఫర్ మనీ ఫోన్? సో Xiaomi 14 CV బెటర్ వాల్యూ ఫర్ మనీ ఫోన్. ఎందుకంటే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా చూస్తే రియల్మీ GT6 ఆ బడ్జెట్ ఫోన్లా అనిపించదు, 40,000 రేంజ్ ఫోన్లా అనిపించదు. బట్ Xiaomi 14 CV మాత్రం చాలా ప్రీమియం బిల్డ్ క్వాలిటీతో డిజైన్తో అయితే వస్తుంది. అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది, గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2తో వస్తుంది. అండ్ కెమెరాస్ పరంగా సో చిన్న ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ స్కోప్ ఉంది, వాటిని చేయగలిగితే పక్కా కిల్లర్ అయ్యేది. అండ్ రియల్మీ GT6 కూడా తక్కువేం కాదు, కొంచెం పెద్ద డిస్ప్లే కావాలి అనుకుంటే అండ్ బిల్డ్ క్వాలిటీ కొంచెం మామూలుగా ఉన్న పర్లేదు అనుకుంటే సో రియల్మీ GT6లో కూడా కొన్ని బెటర్ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి Xiaomi 14 CVతో కంపేర్ చేస్తే. బట్ నా ఫేవరెట్ పిక్ Xiaomi 14 CV. లేదు OnePlusే కావాలనుకుంటే ఆఫ్కోర్స్ OnePlus 12R. నెక్స్ట్ క్వశ్చన్ మధు అడుగుతున్నారు, Motorola Edge 50 Fusion మొబైల్ తీసుకోవచ్చా? నాకు డౌట్ ఉంది, మొబైల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటున్నారు, అప్డేట్స్ రోల్ అవుట్ చేస్తారా? ప్లీజ్ టెల్ మీ బ్రో. Motorolaలో ఉన్నంత వర్స్ట్ అప్డేట్ సిచ్యువేషన్ ఏ బ్రాండ్లో ఉండదు, అప్డేట్స్ అయితే చాలా స్లోగా ఉంటాయి. అండ్ కొన్ని కంప్లైంట్స్ అయితే ఉన్నాయి, కెమెరా UI ల్యాగ్. ప్రీవియస్లీ నేను కూడా Edge 50 Pro రివ్యూలో కూడా అదే మెన్షన్ చేశాను. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా ఇన్కన్సిస్టెంట్గా ఉంటుంది, సడన్ బ్యాటరీ పర్సంటేజ్ డ్రాప్ అవుతుంది, ఇలాంటి కంప్లైంట్స్ అయితే ఉన్నాయి, వాటిని అయితే చూసుకోండి. అండ్ మన ఛానల్లో ఇంకా రివ్యూ రాలేదు, కొంచెం టైం పడుతుంది, టెస్టింగ్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ P5 రెడీ అన్న, రియల్మీ 12 Pro Plus ఆర్ Moto Edge 50 ఫర్ కెమెరా ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అన్న. సో డెఫినెట్గా రియల్మీ 12 Pro Plus కొంచెం బెటర్గా అనిపించింది, ఎందుకంటే నేను రెండింటి రివ్యూ చేశాను కాబట్టి చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అర్జున్ రాక్స్టార్, మోటో లాగా బడ్జెట్లో మిగతా మొబైల్స్ ఎందుకు వైర్లెస్ ఛార్జర్ ఇవ్వలేకపోతున్నారు Moto Edge 50 Pro అండ్ Ultra? సో ఒక్కొక్కరి సెల్లింగ్ పాయింట్గా ఒక్కొక్క ఫీచర్ని చూస్తారు. మోటో ఏంటంటే వైర్లెస్ ఛార్జింగ్ని IP68ని మిడ్ రేంజ్ సెగ్మెంట్లోకి తీసుకురావడానికి వాళ్ళ సెల్లింగ్ పాయింట్స్గా చూస్తున్నారు. మిగిలిన వాళ్ళు ఏంటంటే సో కొంచెం పవర్ఫుల్ చిప్ సెట్ ఇచ్చి అండ్ కొంచెం బెటర్ కెమెరాస్ ఇచ్చి అలా అయితే సెల్ చేసే ప్రయత్నం చేస్తారు. తేలేకపోవడం కాదు, తేవట్లేదు. సో వాళ్ళు పర్ఫార్మెన్స్ మీద అంటే బెటర్ చిప్ సెట్ యూజ్ చేయడం మీద అండ్ బెటర్ డిజైన్ మీద అండ్ కొంతమంది బెటర్ డిస్ప్లే మీద ఇలా అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒక్కో బ్రాండ్ పోకడ ఒక్కోలా ఉంటుంది. బట్ స్టిల్ మోటో అయితే ఈ మధ్య కాలంలో సో మంచి అగ్రెసివ్ ప్రైస్తో మంచి ఫీచర్స్తో మొబైల్స్ని అయితే తీసుకొస్తుంది. అండ్ నెక్స్ట్ MDP రెడ్డి, 80K to 100Kలో టాప్ కెమెరా మొబైల్ ఏమిటి చెప్పు బ్రో? డెఫినెట్గా Vivo X100 Pro. Ultra వస్తే అది బెస్ట్ అయ్యేది, బట్ ప్రజెంట్ ఇండియాలో లేదు కాబట్టి X100 Pro. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ రాకీ వినోద్, హాయ్ బ్రో, నేను UAEలో ఉంటా. ఇక్కడ S24 Ultra 12/256GB 80K INRలో ఇంటర్నేషనల్ వర్షన్ వస్తుంది, తీసుకోమంటారా? ఇంటర్నేషనల్ వర్షన్ తర్వాత ఇండియాలో సరిగ్గా వర్క్ అవుతుందా? ఎలాంటి ప్రాబ్లం లేకుండా వర్క్ అవుతుంది, సో తీసుకోవచ్చు. 80,000 S24 Ultra అంటే కిల్లర్ డీల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రసాద్ అడుగుతున్నారు, బ్రో ఎందుకని 40 to 50Kలో ఒక మంచి ఆల్రౌండర్ మొబైల్ లేదు ఎక్సెప్ట్ iQOO 12? ఒక ఫోన్లో కెమెరా బాగుంటాయి, బ్యాటరీ ఆర్ ప్రాసెసర్ బాగుండదు, పర్ఫార్మెన్స్ బాగుంటాయి, కెమెరా యావరేజ్ ఉంటాయి, ఎందుకు బ్రో? సో అన్నీ ఒకే ఫోన్లో ఇస్తే వాళ్ళ వేరే ఎక్కువ రేట్ ఉన్న మొబైల్స్ని ఎవరు కొనరని సో ఒక్కో దాంట్లో ఒక్కొక్కటి తీసేస్తారు. అది ఇస్తే ఇది ఇవ్వరు, ఇది ఇస్తే అది ఇవ్వరు. ఇది బ్రాండ్స్ తెలివి తక్కువగా చేసేది కాదు, కావాలని చేసే పని. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ SK అబ్దుల్ అన్న, పోకో X6 Pro కొనాలా లేదా పోకో F6 కొనాలన్నా? ప్లీజ్ రిప్లై. సో పోకో F6కి వెళ్ళండి, మీరు ఆఫర్ చేయగలిగితే ఒక 3,000 4,000 ఎక్కువ పడుతుంది. పోకో F6 బెటర్ ఆప్షన్, 8S Gen 3 పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. X6 Proలో అయితే పర్ఫార్మెన్స్ బాగున్నా సో కొన్ని కంప్లైంట్స్ అయితే ఉన్నాయి, మన రివ్యూస్ ఉన్నాయి రెండు మొబైల్స్కి సంబంధించి, ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉండి నేను మీకు ఆన్సర్ చేయకపోతే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.